పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ మానిటరింగ్ కమిటీ మెంబర్ హైందవి గారితో ఉన్నాము. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్ ఓటింగ్ జరగబోతుంది. మరి ఆ రోజు మీరు ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది ప్రచారం? ప్రజల స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి డివిజన్ రెహమత్ నగర్ డివిజన్ ఇచ్చారు. రంగారెడ్డి రూరల్ తరపు నుంచి మేము, జిల్లా తరపు నుంచి మేమంతా పార్టీ వాళ్ళందరం కూడా ఇక్కడ ఉండి దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడనే ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఒక గల్లీకి వెళ్తున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళల యొక్క సమస్యలను అడుగుతున్నాము. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ గురించి, ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడో 1980 దశకాలలో ఈ యొక్క కాలనీ ఏర్పడితే ఈ కాలనీలో ఉన్నటువంటి ప్లాటింగ్ ఏదైతే ఉందో ఆ ప్లాటింగ్ అనేది ప్రాపర్గా చేయకుండానే వాటిని చేయడం ద్వారా ఇప్పటి వరకు కూడా ఇవాళ వరకు చిన్న గల్లీలు, పోవడానికి గల్లీలు ఉన్నాయి. ఆడ ఉన్నటువంటి ఇండ్లు చాలా చిన్న ఇండ్లు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డైలీ వేజ్ కూలీలు, ప్రతిరోజు కూడా వాళ్ళకు ఒక పని చేసుకుంటే కానీ రోజు గడవదు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ ఏరియాలో కనీసము ఉన్నటువంటి 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి కాంగ్రెస్ మేము ఏదైతే డెవలప్ చేస్తున్నామని చెప్పి అంటున్నారో 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఇవాళ మేము స్థానిక సమస్యల పైన కూడా మేము పోరాటం చేస్తున్నాము. మా యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారితో కలిసి మేమందరం ఇవాళ ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, 12 ఏళ్ల మీ పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా డెవలప్ చేసింది రెహమత్ నగర్ని ఒకసారి వచ్చి చూడండి. మీరు కూడా వచ్చి చూస్తే తెలుస్తుంది పరిస్థితి ఏంది అన్నది. ఇక్కడ చాలా మంది కూడా మైగ్రేషన్ కూలీలు ఉన్నారు. ఇక్కడ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తర్వాత వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి కూలీలు పనులు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బస్తీ వాసులందరూ పోయి పనిచేస్తే కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద బస్తీలలో ఎవరైతే కోటలలో కూర్చున్నారు చూడండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో, వాళ్ళ ఇళ్ళలో పనులు కావు, వాళ్ళ ఇళ్ళలో శుభ్రాలు కావు. వాళ్ళ ఇళ్ళలో ఏ పని చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి పోవాల్సిందే. వీళ్ళందరూ కూడా పొద్దున 8-9 గంటలకే ఇక్కడ తాళాలు పడతాయి ఇళ్ళకన్నిటికీ కూడా. మళ్ళీ ఎప్పుడో రాత్రిపూట ప్రచారం చేయడానికి కూడా ఏమవుతుందంటే పొద్దున 6 గంటలకు 5 గంటలకు మేము వస్తే కానీ వాళ్ళు దొరకట్లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్లో ఉన్నటువంటి బస్తీవాసుల పరిస్థితులను మీరు ఎక్కడైనా పట్టించుకున్నారా? ఇవాళ వరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా డెవలప్మెంట్ అన్న మాట కాదు. కేవలం వీళ్ళ ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు వస్తున్నారు తప్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని ఎక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మేము అవకాశం ఇవ్వండి, మేము 100% కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ యొక్క రెహమత్ నగర్ని కూడా డివిజన్ని డెవలప్ చేస్తాము. అదేవిధంగా జూబ్లీ హిల్స్ మొత్తం కంప్లీట్ అసెంబ్లీని మొత్తం కూడా డెవలప్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒకవైపేమో ఆల్రెడీ ఇది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి, 12 సంవత్సరాలుగా వాళ్ళే ఉన్నారు. మరోవైపేమో కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. మరి మీకెవరున్నారు సపోర్టు? మాకు ప్రజలు ఉన్నారు, మాకు యూత్ ఉంది, మా యొక్క మహిళలు ఉన్నారు మా వెనకాల. మహిళలకు ఇవాళ మేము ఇస్తున్నటువంటి ఉజ్వల పథకం మా వెనకాల ఉంది. తర్వాత మహిళలకు మేము ఇస్తున్నటువంటి సన్నబియ్యం రేషన్ మా వెనకాల ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మా వెనకాల ఉన్నాయి. అదేవిధంగా మాకు ఇక్కడ ముస్లిం మైనారిటీ ఆడబిడ్డలు మా వెనకాల ఉన్నారు. వాళ్ళకి ట్రిపుల్ తలాక్ని మేము రద్దు చేయించినాము. మరి ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం చేస్తున్నట్టు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ రోజు కూడా కేంద్రం వాటా గురించి ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్తున్నాము. కేంద్రం వాటా ఏంది, కేంద్రం ఏ విధంగా ఈ యొక్క తెలంగాణకు నిధులు ఇస్తుంది, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి నిధులు ఇస్తుంది, రెహమత్ నగర్ డివిజన్కి ఏ విధంగా నిధులు ఇస్తుంది అన్న దానికి కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్తున్నాం దీనికి సంబంధించి. కాబట్టి మేము 100% ఇక్కడ గెలుస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీనే ఇక్కడ గెలవబోతా ఉంది. దాదాపు ఈ నియోజకవర్గంలో 1,30,000 పైగా 30,000 దాకా మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. అవి బీజేపీకి పడే అవకాశం ఉందంటారా? వాటిల్లో ఓట్లు కొన్ని ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మైనారిటీలలో కూడా చాలా మంది విద్యావంతులు ఉన్నారు, తర్వాత ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఎంఐఎం సడన్గా కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మరి వచ్చి ఇక్కడ ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్కే అభ్యర్థి లేడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక గత 2 పర్యాయాలు ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ని తీసుకొచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టుకున్నారు. అంటే రూలింగ్ పార్టీకి అలా అభ్యర్థి లేడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలందరూ కూడా, రెహమత్ నగర్ డివిజన్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు. బయట పార్టీ నుంచి తెచ్చుకొని అరువు తెచ్చుకొని వాళ్ళు ఇవాళ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే చనిపోయారో, ఆ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, హుజరాబాద్ ఎలక్షన్స్ గుర్తుకున్నాయా మీకు? పాడి కౌశిక్ రెడ్డి అయితే నాటకం ఆడిండో, ఇదొకటే లాస్ట్ ఛాన్స్, అలసిపోయినా నాకు ఇంకా ఇవ్వండి అని చెప్పేసి అని ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసి డ్రామాలు చేసింది కదా. ఇవాళ మళ్ళీ పునరావృతం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని వాళ్ళు సెంటిమెంట్గా వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించాలి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా.
మా యొక్క అభ్యర్థి గత ఆల్రెడీ మేము పోటీ చేయించిన అభ్యర్థి ఇక్కడ ఉన్న అభ్యర్థి పాత అభ్యర్థి మా అభ్యర్థి అతను పార్టీ మారలేదు, ఇక్కడనే ఉన్నాడు. పైగా మా యొక్క సెంట్రల్ జిల్లాకు అధ్యక్షుడు ఆయన. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లంకల దీపక్ గారు 100% ఆయన యొక్క అభ్యర్థిత్వం కరెక్టు. కాబట్టి ఆయనకే ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే అజరుద్దీన్కి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్కి ఒక 10-12 రోజుల ముందు. ఎలా అనిపిస్తుంది? ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మీకెవ్వరు దొరకనట్టు బ్లాక్మెయిలర్, తర్వాత కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ప్రపంచ కప్ 2 సార్లు గెలిపించుకొచ్చిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఆయన గెలిచిన ఆయన ఆడిన ఏ క్రికెట్ మ్యాచ్ కూడా మనం గెలవలే. ద్రోహం చేసిండు, దేశానికి ద్రోహం చేసిండు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఇండియాను ఓడగట్టడానికి ప్రయత్నం చేసిండే తప్ప ఇండియా గెలవడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. ఇలాంటి దేశద్రోహికి, ఇలాంటి బ్లాక్ మెయిలర్కి ఇవాళ మీరు బలవంతంగా మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పేసి అని ఇవాళ అజరుద్దీన్ గారికి హడావిడిగా మీరు ఇవాళ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయనకు మైనారిటీ శాఖ, క్రీడల శాఖ ఇస్తామనంటే ఆయన ఏకంగా హోంశాఖ అడుగుతున్నాడు. అంటే హోంశాఖ తీసుకొని ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ? మరి ఇవాళకే ఇప్పటికే పాత బస్సులో ఉన్నటువంటి పంచాయతీలు సరిపోతలేవా? గతంలో కూడా ఇదే పని చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హోమ్ మినిస్టర్ ఎవరండి? ముస్లిం కదా. అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? సీదా ముస్లిం అప్పిజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలను మీరు చేస్తూ ఇవాళ రాజకీయంగా కూడా మమ్మల్ని మతతత్వ పార్టీ అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి వీళ్ళను ఏ చెప్పుతో కొట్టాలో నేను అడుగుతున్నా.